ఓర్పును గురించి నాకు తెలియపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఓర్పును గురించి తెలియపరిచాడు. లూకా సువార్త 21వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 19వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నేను చదవన్నప్పుడే చదవండి. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గర ఉన్న శిష్యులను గురించి, మీరు నా పేరిట బయటికి వెళ్ళినప్పుడు, సువార్త విషయంలో బయటికి వెళ్ళినప్పుడు, మీరు రోగుల్ని స్వస్థపరిచేటప్పుడు, దయ్యములు వెళ్ళగొట్టేటప్పుడు, నా పేరిట మృతులను జీవముతో లేపేటప్పుడు, పాములను తేళ్లను నలగదొక్కేటప్పుడు, ఆయన మీకు నా పేరిట అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని కొడతారు, తిడతారు, సభల ఎదుట నిలబడతారు, భయంకరమైన ద్వేషాలు, కోపాలు మీ మీదకి వస్తాయి. కానీ నా అనుమతి లేనిది మీ తలలో వెంట్రుకల్లో ఒక్కడు కూడా రాలిపోదు. ఇవన్నీ జరుగుతాయి, కానీ నా అనుమతి లేకుండా సింపుల్గా ఒక ఉపమానం, తలలో వెంట్రుక కూడా నా అనుమతి ద్వారానే రాలిపోద్ది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని, యేసు ప్రభు మాకు తోడుగా లేడని మీరు అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని మర్చిపోడు, మనల్ని విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా ఆయన పక్కకేయడు. దేవుడు మనకు తోడై ఉండని ఎడల ప్రాణములతోటే మనల్ని మింగేవాడు తిరుగుతున్నాడు. కానీ వాడు తిరుగుతున్నా సరే మన ప్రాణములకు నష్టం జరగకుండా ఈ రోజున దేవుని సన్నిధిలో కూడుకున్నామంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుని అనుమతి లేకుండా తలలో వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు. కానీ నా శిష్యులారా, మీకు ఉండవలసిన ఒక్కటే గుణం, సుగుణం. అదేమిటంటే ఓర్పు. 19వ వచనం, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రాణములను దక్కించుకోవాలంటే జనబలాన్ని బట్టి కానీ, ఇంకా ధన బలాన్ని బట్టి కానీ, కుల బలాన్ని బట్టి కానీ, మందుల బలాన్ని బట్టి కానీ, డాక్టర్ల బలాన్ని బట్టి కానీ నీ ప్రాణములను దక్కించుకుంటావని నువ్వు అనుకోవడము తప్పు. చరిత్రలో కూడా 20 సంవత్సరాల హాస్పిటల్ జోలికి పోలేనుడు. అవును, దేవుడు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత. ఈ హృదయములో దుర్మార్గం ఉంటే, ఈ హృదయములో కపటం ఉంటే, ఈ హృదయములో ద్వేషము, కోపము, ఆవేశము, పాపం ఉంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కే దారేసుకుంటా, నా కష్టార్జితము దాచిపెట్టుకోవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇందులో పొరపాటు లేనప్పుడు దీనికి ఎటువంటి బలహీనత ఉంది, కానీ జబ్బు లేదు నాకు. అందుకనే నేను పాడలేకపోయినా, నేను పొద్దుగుక్కులు మొత్తుకొని కాబట్టి శ్వాస అందలేదు, శరీర బలం సరిపోలేదు. 20 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము 40 రోజులు ఉపవాసం, ఒక్క సంవత్సరము కూడా ఉపవాసం ఉండను, నాకు ఓపిక లేదని ఎగగొట్టలేదండి. 40 సంవత్సరాలు 40 రోజులున్నా, 21 రోజున్నాం, 7 రోజులున్నాం. ప్రతి శుక్రవారం పైన పోతే నువ్వు అతిథిగా పోవు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైఫ్లో ఓర్పు అనేది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన, చూడండి, ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ రాత్రి కాలం యాకోబును వచ్చి ఏం చెప్పిండని మీరు అడిగితే, నాకు ఎన్ని వరాలు ఉన్నాయని మీరు అనుకున్నా, నేను ఏది ఉపయోగించకపోయినా ఈ స్థలములు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు సమాధానముతో వెళతారు వాళ్ళు. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం ఇక్కడ మనం గమనిస్తే, ఓర్పును సంపాదించుకున్నామని చెప్పండి. ఈ ఓర్పు అనే ఈ గుణం, ఈ సుగుణం అనేది ఎన్ని కోట్లు పెట్టినా ఎక్కడ దొరకనిదండి అన్నా. మరి నాకు ఓర్పు కావాలన్నా, తల్లిదండ్రుల పట్ల కానీ, కొడుకుల పట్ల కానీ, అత్త పట్ల, కోడళ్ళ పట్ల, దైవజనుల పట్ల, పరిచారకుల పట్ల, ఇతరుల పట్ల నాకు ఓర్పు ఉంటే నాకు ఎంతో ఘనత ఉంటుంది. నాకు ఓర్పు కావాలనుకున్న వారు చేయొద్దండి. ఎత్తమ్మా, ఓర్పు ఉంటేనే నీ కుటుంబం నిలబడుతుంది. హల్లెలూయా చెప్పుదాం. ఓర్పు లేనిదే ఇవన్నీ భరించినాను.
యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఓర్పు అనేది ఎక్కడ దొరుకుద్ది, మరి ఎలా సంపాదించాలి, ఎవరిస్తారు అంటే ఓర్పు అనేది శ్రమ పడితే వస్తూ ఉన్నది. ఓర్పు ఎలా వస్తుంది? శ్రమ పడితే. హల్లెలూయా చెప్పుదాం. అందుకనే ప్రియమైన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉందాం. ఈ రోజు నుంచి నిరీక్షణ అంటే ఎదురు చూపు. నీ విశ్వాస జీవితంలో నీ గురి ఏమిటి? ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఏం జరగబోతుంది అనుకుంటున్నావు? ఏమి పొందుకోవాలనుకుంటున్నావు? దేవుడు ఏమిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? అదే ఎదురు చూపు. ఆ నిరీక్షణలో సంతోషించాలి. మొఖాలు మార్చొద్దు, గులుగొద్దు, సనుగొద్దు. అలాగ నువ్వు సంతోషిస్తున్న సమయంలో నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలన్నీ నువ్వు సహించాలి, భరించాలి. అప్పుడు ఆ శ్రమలు సహించిన తర్వాత నీకేమొస్తుంది? ఓర్పు అనే గుణం వస్తుంది. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఓర్పు అనే గుణం వస్తుంది. అందుకనే పేతురు గారు అంటున్నాడు మొదటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీతి నిమిత్తము బ్రదర్, మేము ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మాకు శ్రమలు వస్తున్నాయి అంటే నీవు ధన్యుడవు. చెప్పాలి, నువ్వు ధన్యుడవు. నువ్వు మంచి వ్యక్తివి అయినప్పటికీ, నువ్వు నీతిమంతును అయినప్పటికీ, వాక్యానుసారముగా ఆత్మానుసారముగా జీవిస్తున్న వ్యక్తివి అయినప్పటికీ నీకు శ్రమలు వస్తున్నాయంటే నీవు ధన్యుడవు, అదృష్టవంతుడవు. భయపడొద్దు, కలవరపడొద్దు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని చిత్తము అలాగా ఉండిన ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిదే. దేవుని చిత్తములో మరి ఇప్పుడు శైలోజ్య మనందరిది ఒక రూట్ అయితే ఆమెదొక రూట్ అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని చిత్తము ఆమె ఎడల ఇలా ఉన్నది కాబట్టే మనం సంతోషించుదాం. కీడు చేసి శ్రమ పడతలే, తప్పు చేసి పొరపాటు చేసి ఈ శిక్షను అనుభవిస్తలే. తన కుటుంబ విషయంలో మరి ఒక్కొక్క గురి, ఒక్కొక్క నిరీక్షణ కలిగి జీవిస్తున్న తరుణంలో కుటుంబము కొరకు ఆరాటపడుతున్న ఈ పరిస్థితిలో ఇలా జరుగుతుందంటే దేవుని చిత్తము ఈమె ఎడల ఇలాగున్నది. ఈ శ్రమ నువ్వు కీడు చేస్తే రాలే, మేలు చేస్తే వచ్చింది. తప్పు చేస్తే రాలే, మంచి చేస్తే వచ్చింది. అయితే మీరు ధన్యులు అన్నాడు అంటే నీవు ధన్యురాలివే, నువ్వు ధన్యురాలివే. యేసు నామానికి మహిమ కలుగునుగాక. నా దేవుడు గొప్పోడు. నాకు శ్రమ రాకముందేమో 2 పిల్లలు ఉన్నారు, శ్రమ వచ్చిన తర్వాత భరించినాక 4 పిల్లలు అయ్యారు. నా దేవుడు అన్యాయం చేయడు. హల్లెలూయా చెప్పుదాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. నా లైఫ్లో ఇది చెడు అంటే నీడను కూడా తాకను, గుర్తుపెట్టుకోండి మీరు. నా ప్రభు నాలో ఉంటే ఆ క్రియ కనపడాలి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈ దైవ జనుల విషయంలోనూ ఇటువంటి సహవాసములో ఏనాడు నేను కలవలేదు, కానీ ఈ 20 ఏళ్లలో కూడా మరి మీ స్థానిక సంఘ కాబరటువంటి జానన విషయంలో ఎప్పుడైనా మరి నన్ను ప్రోత్సహించుండు. ఏనాడు 20 ఏళ్లలో మనస్పార్థం రాలే, ఏనాడు మనస్పార్థం రాలే. కల్లెపల్లికి పిలిస్తే వచ్చిండు, అన్న పిలిస్తే నేను వచ్చినా. ఎందుకంటే మీరు నన్ను మర్చిపోతారేమో, లైఫ్లో మీరు మర్చిపోతారు. నేను అస్సలే మరవని తల్లి. నేను ఏ నాటి కూడా మరవను. ఒక్కరి మీద కోపమే లేదు నాకు. ఇంత ఉపవాసం ఉన్నాక కోపం ఎలా ఉంటుంది? ఇంత నలిగిపోయిన తర్వాత ఏ కోరికలు ఉంటాయి? ఎవరి దగ్గర సుఖము, ఎక్కడ సంతోషం చెప్పండి? ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం. ఆయన కుడి చేతి ద్వారానే నిత్య సుఖాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇంకా నన్ను మించి
నాకంటే మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చిండు అన్నట్టు. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటుంది, భరించగలుగుతుంది. ఇప్పుడు ఆ శ్రమల యందు ఓర్పు కలుగుద్ది, తర్వాత ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటున్నాం. 3 పూటలు ప్రార్థన మన చర్చిలో జరిగినట్లే జరుగుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఈ సమయంలో నేను చెప్పేది ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కుటుంబ విషయంలో కూడా మనం కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమపడ, బయటికి వెళ్ళిపోయి ఆ శ్రమలు తెచ్చుకున్న దానికంటే ఉన్న దగ్గరనే ఉండి ఈ శ్రమలు పడడము ఎంతో మేలు. యేసు నామానికి మహిమ కలుగునుగా. దేవుని చిత్తములో కొందరి పట్ల దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని శ్రమలు వస్తాయి. అంటే అప్పుడు దేవుడు మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని, లేదా దేవుడు మాకు దూరమైండని, దేవుడు మర్చిపోయిండని ఎన్నడూ మీరు అనొద్దు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉండునా, తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరవను. చూడుము, నీ పేరు నా నన్ను ముట్టాలంటే యేసయ్యను తాకాల్సిందే. సంఘము గురించి ఈ మాట, దేవుని ప్రజల గురించి ఈరోజు నా సంఘముగా మనం ఇంతగా కూడుకొని దానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికను మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాన్ని చదువుకుందాం. మీరు సోమరులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేత, హల్లెలూయా, ఓర్పు చేతనే నీ ప్రాణములు దక్కించుకుంటావు. ఓర్పు చేతనే దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాగ్దానాలు తీసినవో, తీసి చూసి చదివి పక్కకేస్తున్నవేమో, నిరుత్సాహపడుతున్నవేమో తప్పు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. 15వ వచనములో ఏమున్నది? 15వ వచనములో అబ్రహాము ఆ వాగ్దానం అనే మాటను నమ్మి ఓర్పును సహించి వాగ్దాన ఫలమును పొందాడు. దేవుడు వాగ్దాన పూర్వకంగా ఏ వాక్యమైతే నీకు ఇస్తున్నాడో, ఎటువంటి ప్రవచనమైతే నీ పేరు మీద వెలువడుతుందో, అవన్నీ నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. అబ్రహాము, నీ సంతానము కాని దేశములో 400 సంవత్సరాలు ఉంటారు. 400 సంవత్సరాల వరకు వాళ్ళు మర్చిపోతారు, నువ్వు మర్చిపోతావు, కానీ నేను మరవను. 430 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాము సంతానమైన ఇస్సాకు, యాకోబు, యోసేపు సంతానమైన ఇజ్రాయేలీయులను 430 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొని వచ్చిండు. ఈ 400 సంవత్సరాలలో దేవుడే లేడు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో అప్పుడప్పుడు. నీకు నెలలు, సంవత్సరాలు, నీకు అనారోగ్యము, శ్రమ ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఉండొచ్చు, కొన్ని నువ్వు అనుకున్నవి జరగక అలాగనే ఉండొచ్చు. అంటే దేవునికి నీకున్న ఈ బంధము మరి బలహీనం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నో, వాగ్దానం ఇచ్చిండా, దేవుడు మాట ఇచ్చిండా, పేరు పెట్టి పిలిచిండా, ప్రవచనం వచ్చిందా, నువ్వు మాత్రం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.